నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సారిపల్లిపాలెం హోంమంత్రి స్వగృహం వద్ద సామూహిక వరలక్ష్మి వ్రతం పూజలు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు. స్త్రీశక్తి ఉచిత బస్సు పథకం కారణంగా ఆటో కార్మికుల ఇబ్బందులు. కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు, నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోత్ నవీన్ ఆరోపణ. పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివే. రావులపాలెంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు. తిమ్మరాజుపేట డావిన్సీ స్కూల్ నందు నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం సారిపల్లిపాలెం హోంమంత్రి స్వగృహం వద్ద శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతం పూజలు ఘనంగా నిర్వహించారు. హోంమంత్రి అనిత ఆధ్వర్యంలో జరిగిన ఈ సామూహిక వరలక్ష్మి వ్రతం పూజలకు అధిక సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు వ్రతంలో పాల్గొని వరలక్ష్మి దేవిని శోభయామానంగా అలంకరించి సంప్రదాయ పద్ధతుల్లో ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమం అనంతరం మహిళలకు పసుపు కుంకుమతో పాటు చీరలు పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు వరలక్ష్మి వ్రత ఈరోజు మా ఇంటి దగ్గర మా కాన్స్టిట్యున్సీలో మా ఇంటి దగ్గర ఈరోజు జరుపుకోవడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఏదైతే ఈ నియోజకవర్గంలో మహిళలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నన్ను అక్క చెల్లెలాగా, ఒక అక్కలాగా, ఒక చెల్లిలాగా, ఒక అమ్మలాగా భావించి ఈ రోజు నన్ను అందరూ ఆశీర్వదించి ఎప్పుడూ లేని మెజార్టీతో నన్ను పైన మెజార్టీతో నన్ను ఇక్కడ గెలిపించి నన్ను ఈరోజు హోమ్ మినిస్టర్ స్థాయిలో కూర్చోబెట్టిన నా పాయకరపేట నియోజకవర్గ ప్రెసిడెంట్, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా నేను పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం మీ అందరికీ తెలిసి వరలక్ష్మి అనేది ప్రతి సంవత్సరం అందరూ మహిళలతో చేసుకోవడం అనేది మీ అందరికీ కూడా తెలుసు. దానిలో భాగంగానే ఈసారి 4వ శుక్రవారం ఇక్కడ మా ఇంటి దగ్గర వరలక్ష్మి వ్రతం అనేది అత్యంత వైభవంగా జరుపుకోవడం అనేది నాకు పూర్వ సంస్కృతిగా నేను భావిస్తున్నాను. దీనికి సహకరించి చాలా మంది మహిళలు ఈరోజు వచ్చి నన్ను ఆశీర్వదించి ఇక్కడికి వచ్చి వెళ్ళారు. ఈరోజు ఎన్డీఏ కూటమి సుభిక్షంగా ఉండాలి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్షేమంగా ఉండాలి, అదేవిధంగా నాయకులకి, పాలకులకి అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా దీవించి ఈరోజు రాష్ట్రం బాగుండాలని దీవించి ఈరోజు వెళ్ళిన ప్రతి సోదరీమణికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరు ఒక అమ్మవారిగా భావించి నన్ను ఆశీర్వదించే ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా పాదాభివందనం చేస్తాను. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ మంది మహిళలు వచ్చారు, దానికి మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీ అండి. నాకు అదృష్టం ఏంటంటే పాయకరపేట నియోజకవర్గంలో మహిళలందరూ వాళ్ళ ఇంట్లో ఆడపిల్లగా నన్ను భావించుకుంటారు. దానిలో భాగంగానే నేను ఎవరికి పిలిచింది లేదు. ప్రతి సంవత్సరం 10 శుక్రవారం చేస్తామని అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం 3వ శుక్రవారం చేస్తాను. యాక్చువల్గా 3వ శుక్రవారం ఈసారి జనం మనకి ఆగస్టు 15 వచ్చేది కాబట్టి 4వ శుక్రవారం అందరూ కూడా వెయిట్ చేసి వచ్చి బ్లెస్ చేసి వెళ్తారు. అది నాకు నిజంగా చాలా ఆనందం. నిజంగా చెప్తున్నాను, పాయకరావుపేటలో నేను ఉండడం ఒక పక్క తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి, ఎన్డీఏ కూటమి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అతి ముఖ్యంగా నా పాయకరావుపేట ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని, ప్రతి ఆడపడుచు సౌభాగ్యంతో ఆనందంగా ఉండే ఉద్దేశంతో రాష్ట్ర హోంశాఖ మంత్రి వర్యులు శ్రీమాన్, అలానే విపత్తు శాఖ మంత్రి వర్యులు అటువంటి శ్రీమాన్ పొంగల్పూడి అనిత గారు వారి స్వగృహంలో ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతం 2వ వారం చేసుకొని 4వ వారం వారి ఇంటికి వాళ్ళకి ఉన్నటువంటి ఇక్కడ ముత్తైదువులందరినీ పిలిచి చక్కగా సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి, అలానే వాళ్ళందరికీ కూడా పసుపు కుంకుమ తోబుట్టులందరికీ తాంబూలం ఇచ్చేటువంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని గత 4 సంవత్సరాలుగా చేస్తున్నారు. వారితో మాకు ఎన్నో సంవత్సరాలుగా సుదీర్ఘకాలం పరిచయం ఉండటం చేత ఈ సంవత్సరం మమ్మల్ని అందరినీ వేద పండితులన్నీ పిలిపించి ఇక్కడ కార్యక్రమం చేయించారు. మేమందరం చక్కగా హైదరాబాద్ నుంచి, అలానే తిరుపతి నుంచి, బెంగళూరు నుంచి ఒక 11 మంది వేద పండితులు వచ్చి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా రంగరంగ వైభవంగా నిన్నటి నుంచి కార్యక్రమం జరిగింది. ఇక్కడ శ్రీ సూక్త పారాయణ, శ్రీ కనకధారా స్తోత్రం, వరలక్ష్మీ వ్రతం, విశేషమైనటువంటి ఆరాధన, అలానే సంహిత పారాయణ, చతుర్వేద పారాయణాలు జరిగాయి. ఇలాంటి ఉత్సవాన్ని రాష్ట్రం కోసం సుభిక్షంగా చేయడం, అలాంటి కార్యక్రమంలో మేము అందరం పంచుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. స్వామి అనుగ్రహం చేత వారు నమ్మిన సంకల్పం నెరవేరి ఆ వరలక్ష్మీ మాత అనుగ్రహం చేత ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము తిరుపతి వేద పాఠశాల, అలాగే బెంగళూరు నుంచి కొంతమంది వచ్చారు. మేము లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, BHL శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం,
అలానే గోవింద క్షేత్రం మురళీకృష్ణ స్వామి దేవాలయం నుంచి అర్చక స్వాములు పారంపర్య అర్చకులుగా ఉన్నాం. మొత్తం 11 మంది స్వాములు వచ్చాం ఇక్కడికి. అందరం కలిసి సామూహికంగా ఇంత వైభవంగా ఇచ్చిన కార్యక్రమం జరిగింది. కుంకుమార్చన, సహస్రనామార్చన, వేదపారాయణ, కనకధార స్తోత్రం, అభిషేకం, స్నానాసనం, అలానే వరలక్ష్మి వ్రతం. స్థానిక గోకవరం రోడ్డులోని కాపు కళ్యాణ మండపంలో శ్రీశక్తి ఉచిత బస్సు పథకం కారణంగా ఆటో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ అన్నారు. జగంపేట నియోజకవర్గం 4 మండలాలకు సంబంధించిన 1740 మంది ఆటో కార్మికులకు ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ ఆటో కార్మికులకు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, అందులో భాగంగా ఆటో కార్మికులకు చిరు సహాయం అందించాలని కార్యక్రమం తీసుకున్నామని అన్నారు. అదేవిధంగా ఆటో కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం అందించడమే కాకుండా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సహకారంతో ప్రభుత్వం ద్వారా 3 సెంట్లు ఇళ్ల స్థలం అందించడం జరుగుతుందన్నారు. ఆటో కార్మికులకు ఆటోలు నిలుపుదల చేసుకునేందుకు స్థలం, ఆఫీసు ఏర్పాటు చేసుకోవడానికి కూడా సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఈ రోజు జ్యోతుల నవీన్ ఇస్తున్న ఈ సాయం తాత్కాలిక ఉపశమనమని, మీకు ప్రభుత్వం ద్వారా మీ సమస్యలను పరిష్కరిస్తానని, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. జగంపేట గోకవరం రోడ్లోని మినీ ఇండస్ట్రియల్ పార్క్ లో అర్హులైన వారికి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తానని, నీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ముందుంటానని ఎమ్మెల్యే నెహ్రూ హామీ ఇచ్చారు. అనంతరం ప్రతి ఆటో వద్దకు వెళ్లి బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల అనీష్ నెహ్రూ, ఎస్వీఎస్ అప్పలరాజు, అడప భరత్, ఆర్యవైశ్య డైరెక్టర్ కోత కొండబాబు, జీను మణిబాబు, పోతుల మోహన్ రావు, మారెశెట్టి భద్రం, వీరంరెడ్డి కాశీబాబు, పిల్ల చండిబాబు, పుష్కర ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ అడబాల భాస్కర్ రావు, సొసైటీ చైర్మన్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, రాష్ట్ర జిల్లా నియోజకవర్గ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, అది జ్యోతుల నెహ్రూ నాకు నేర్పించిన ఇది ఆ మాట కట్టుబడి చేస్తారు. ఇవన్నీ కూడా చూడకుండా ఫౌండేషన్ మీద మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళ గురించి నేను మాట్లాడను. నేను ఈ విధంగా ఫౌండేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసి, సహాయం ద్వారానే వాళ్ళకి సమాధానం చెప్తాను, కానీ వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఇదే కాదు ద్వారా మీకు ఖచ్చితంగా ఏదైతే 1711 మంది ఆటో సోదరులు ఉన్నారో, ఈ రోజు అక్కడ నోట్ చేయించుకున్నారో, ఎంత మంది నోట్ చేయించుకుంటే అంత మందికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి చేరుకోవాలి. ఇదే కాదు, రోడ్డు ఎక్కేమంటే చాలా ప్రమాదాలు జరుగుతాయి. మీరు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆటో వాళ్ళ మీద ఒక ముద్ర ఉంది. చాలా ర్యాష్గా వెళ్తారు, సడన్ గా తిప్పేస్తారు, యాక్సిడెంట్లు చాలా ఆందోళనలు అవుతాయని ఆ ముద్రను చెరపాల్సిన అవసరం ఉంది. మీ గురించో నా గురించో కాదు, మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబం గురించి మీరు ఆ ముద్రను చెరపాలి. బాధ్యతగా ఉండాలి. ఎంత ఏదేమైనా యాక్సిడెంట్ అనేటప్పటికి ఏది చెప్పి రాదు. కాబట్టి ఆటో యూనియన్ సోదరులందరికీ కూడా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఇన్సూరెన్స్ చేయించి మీకు లాభం చేకూరే విధంగా ఒక నిర్ణయం తీసుకుంటా అతి తొందరలోనే దాన్ని కూడా ప్రకటిస్తాం సోదరులారా. అదే కాదు, ఇంకా యూనియన్లకి ఆటోలు పెట్టుకోవడానికి స్థల సేకరణ అడిగారు, కూర్చోవడానికి ఆఫీస్ అడిగారు. ఇవన్నీ కూడా అతి తొందరలోనే మీకు చెరువులో వచ్చేలాగా దాన్ని కూడా మీ దగ్గర తీసుకొస్తాం. ఇవన్నీ కూడా మీ సమస్యలు రోజు రోజుకి తెలుసుకుని మీ సమస్యలు తీర్చడానికి నేను ముందుంటాను. ఖచ్చితంగా మీ సమస్యల మీద పోరాడతాను. ఈ ఫ్రీ బస్ ఏదైతే వచ్చిందో రాష్ట్రంలో అందరికీ మహిళలకు చాలా సంతోషమైన, ఆటో యూనియన్ కుటుంబాలకు మాత్రం చాలా విచారకరమైన విషయం కొంతవరకు. కానీ తప్పదు. అయినా సరే మీ సమస్యల మీద పోరాడుతూ ఏ ఇబ్బంది రాకుండా గతంలో ఏ విధంగా ఫైనాన్షియల్ గా మీరు స్ట్రెంత్ అవుతున్నారో ఆ విధంగా ఉండే విధంగా చంద్రబాబు నాయుడు గారితో మన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు మాట్లాడితే ఆ సమస్య మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే విధంగా పోరాటం జరుగుతుంది. వాళ్ళ గవర్నమెంట్ ఏం చేసినా చేయకపోయినా
ఎంత చేసినా చేయకపోయినా నేను మాత్రం మీకు అండదండలుగా ఉంటాను ఖచ్చితంగానే. ఎప్పుడు కూడా మీ సమస్యల మీద పోరాడి తీరుతానని మాటిస్తూ ఒక్కంత ఆలోచించుకోండి. ఏదున్నా సరే డైరెక్ట్ గా నాకు చెప్పండి. మీ సమస్య మీద పోరాడుతూ అంటే అన్ని పరంగానో లేకపోతే ఫౌండేషన్ పరంగానో లేకపోతే ఇతర పరంగానో 50,000 కుటుంబాలకి ఇళ్ల సైట్లు ఇచ్చినా ఇళ్ళు ఇచ్చినా లేకపోతే ఇతర కార్యక్రమాలు చేసినా వాళ్ళకి లబ్ధి చేకూర్చాలనే ఆలోచనతో ఈ రోజు వరకు ఉన్నాను. చేసి తీరుతాను. ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ ఓట్లాడాలని కోరుతాను. ఖచ్చితంగా 50,000 కుటుంబాలు టార్గెట్ పెట్టుకొని ఈ 4 సంవత్సరాల్లో చేసి తీరుతానని చెప్పుతూ మరొక్కసారి మీ అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను. జాగ్రత్తగా ఉందాం, మన కుటుంబాలను కాపాడుకుందాం. సమస్యలు అందరికీ ఉంటాయి. సమస్యలు ఎదురొట్టి వెళ్ళిన రోజునే మనం అందరికీ కూడా ఆదర్శంగా నిలబడగలుగుతాం. కాబట్టి ఆ సమస్యల మీద పోరాడదామని మనవి చేసుకుంటూ, అదే ఇండస్ట్రియల్ పార్క్ మొన్నే శంకుస్థాపన చేయడం జరిగింది. 4 ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ కూడా మొదలవడం జరిగింది. దాంట్లో వ్యాపారవేత్తలు ఎవరైనా ఉన్నా సరే వ్యాపార పరంగా అక్కడ దాన్ని తీసుకుని ఇంకో 10 మందికి ఉపాధి కల్పించే విధంగా ఎవరైనా ఆలోచన విధంగా ముందుకెళ్లాలని మనం చేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఆటో వాళ్ళు యూనియన్ మీటింగ్ పెట్టారు, ఇండస్ట్రియల్ పార్క్ అనుకుంటారు. ఈ ఆటోలోనే చదువుకున్న వాళ్ళు చాలా మంది, డిగ్రీలు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వేరే దారి లేక ఈ వృత్తిలో ఉండిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మీ ఆలోచనతో ఫైనాన్షియల్ గా ఉన్న వాళ్ళని మీ ఆలోచనని తోడు చేసి ఒక వ్యాపార వ్యవస్థను తయారు చేద్దాం. ఎందుకంటే కొత్తగా చదువుకున్న వాళ్ళు కానీ చదువుకుని ఆలోచన ఉండి ఫైనాన్స్ సపోర్ట్ లేని వాళ్ళు కానీ చాలా మంది ఉంటారు. ఈ రెండింటిని మిళితం చేసుకుని అంటే మామూలుగా లాంటి డబ్బులు ఉన్న వాళ్ళని తీసుకుంటాం, ఆలోచన ఉన్న వ్యక్తిని తీసుకుంటాం. వీళ్ళిద్దరిని కూర్చోబెట్టినప్పుడు అయితే మీ ఆలోచన మోహన్ రావుకు నచ్చినట్టయితే ఈయన పెట్టుబడి పెడతాడు, ఆ వ్యవస్థ ఏర్పడుతుంది, ఆ వ్యాపారం ఏర్పడుతుంది, ఒక 10 మందికి ఉపాధి కలిగించిన వాళ్ళు అవుతారు. కాబట్టి అతి తొందరలోనే యువతనందరినీ కూడా పోగేసి ఆ మీటింగ్ కూడా పెట్టి ఇలాంటి ఫైనాన్షియల్ అందరినీ కూర్చోబెట్టి ఆలోచన కూడా ముందుకు నడిపే విధంగా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా, బాధ్యత ఉండే విధంగా ఏ నిర్ణయం తీసుకున్నా జ్యోతుల నెహ్రూ గారు వెంట మేము ఉంటాము, అడుగుజాడలో నడుస్తామని మనవి చేసుకుంటూ ఇదే విధంగా అందరూ కూడా కలిసి వెళ్దాం. జగ్గంపేట నియోజకవర్గంలో ఏ సమస్య లేకుండా చేసే విధంగా మీ సహాయ సహకారాలు నాకు అందివ్వండి. నేను మీకు తోడే ఉంటానని మనవి చేసుకుంటూ తల్లికి వందనం దాన్ని అమలు చేశాడు. దానివల్ల మీ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం ద్వారా ఆర్థిక సహకారం మీకు అందింది. దానివల్ల కూడా మీరందరూ ఇక్కడ పిల్లలు ఉన్నటువంటి వారు, చదివించుకోగలిగేటటువంటి వారు అందరికీ లబ్ధి కూడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి ఈ సూపర్ 6 పథకాల వల్ల. అలాగే మీలో కూడా చాలా మంది రైతు కుటుంబాల వారు, ఎకరమో అరకరమో 40 సెంట్లు 10 సెంట్లు చాలా మంది భూమి ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాని ద్వారా అన్నదాత సుఖీభవ దీన్ని కూడా చాలా మంది లబ్ధి పొందినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ దాన్ని అమలు చేశాం. ఇక్కడ సమావేశమైనటువంటి వాళ్ళు ఇవాళ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆటో కార్మికులకి ఏదైతే 4వ అంశాన్ని ఇవాళ అమలు చేసేవో మహిళా సోదరి మండలికి ఫ్రీ బస్ కార్యక్రమం, దానివల్ల ఒకంత నష్టం కలిగింది మీకు
మీకు మాత్రం అని చెప్పి వాస్తవంగా ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఆ నష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఆ నష్టాన్ని ఎలా భర్తీ చేసుకోవాలి? ఎప్పటికే గతంలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు ఏదో ఒక సమావేశంలో, ఆటో వర్కర్స్ కూడా ఖచ్చితంగా ఉచిత బస్సు ఏర్పాటు చేయడం వల్ల జరిగేటటువంటి నష్టాన్ని భర్తీ చేసేటటువంటి ఆలోచన నేను చేస్తున్నాను, వాళ్ళకి అమలు చేస్తాను అని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంటాయి. మాట ఇస్తే తిరిగేటటువంటి వ్యక్తి కాదు, ఖచ్చితంగా ఆటో వర్కర్స్ కూడా అమలు చేసేటటువంటి బాధ్యత ఉంటుంది. అయితే మీలో ఒక ఆత్మస్థైర్యాన్ని తీసుకురావాలని, ఒక మనో ధైర్యాన్ని ఇవ్వాలి అని మీ ప్రజాప్రతినిధిగా మరి మన నవీన్ తీసుకున్నటువంటి నిర్ణయాలను ఇప్పుడు ప్రకటించాడు. ఒకటి, ఇవాళ మీకు తాత్కాలిక ఉపశమనం కోసం 50 కేజీలు ప్రతి ఆటో వర్కర్కి కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం. దీనివల్ల మీకు జరిగేది ఏంటంటే మొత్తం అంతా కూడా సుసంపన్నం అయిపోవాలి. కానీ రేపటి రోజు ఏంటి అని ఆలోచించకుండా ముందుకెళ్ళడానికి ఒక్క 4 రోజులు ఆహార పదార్థం మనకి ధైర్యంగా ఇంట్లో ఉండేటటువంటి పరిస్థితి వస్తుంది. దాని ద్వారా ఎంతో కొంత ఒక ఎలుసుబాటు వస్తుంది. ఇవాళ జరిగేటటువంటి నష్టంలో ఆ నష్టం నుంచి దీన్ని ఎంతో కొంత ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే రెండోది ప్రకటించాడు, ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు ఇస్తాను అని చెప్పేసి. ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయంగా భావించాలి. మొన్న నా దగ్గరికి లీడర్స్ వచ్చినప్పుడు చెప్పాను, మీకు జగ్గంపేటలో కావాలంటే జగ్గంపేటలోనే ఇస్తాను, 3 సెంట్లు స్థలం ఒక్కొక్కరికి అని చెప్పి. కానీ మేలుతో అయితే మాట్లాడుకోలేదు, నేను ఇస్తానన్నాను రా అని చెప్పలే. కానీ నన్ను అడగకుండానే ఇప్పుడు ప్రకటించేశాడు. ఖచ్చితంగా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు జగ్గంపేటలో కావాలంటే ఏ ఊళ్ళోనైనా సరే జగ్గంపేటలోనే ఇస్తా, లేదు మా ఊళ్ళోనే మాకు కావాలంటే అక్కడిచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. రోడ్డు మీదకి వస్తే ప్రమాదం మన చుట్టూ గింగిర్లు కొడతా ఉంటుంది. అది మీ తప్ప, ఎవరితోడు తప్ప, ఎవరిదే అన్నది పక్కకి తీసేయండి. మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళి మీరు మంచం మీద పడుకునే వరకు కూడా ఆ ప్రమాదం అనేటటువంటి గట్టిక మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి ఆ వెంటాడేదాన్ని ఇమీడియట్ గా ఆదుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు పర్సనల్ ఇన్సూరెన్స్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ వస్తున్నటువంటి అరకొర ఆదాయంలో మీరు ప్రీమియం కట్టేటటువంటి పరిస్థితి ఉండదు. ఇది కమ్యూనల్ ప్రీమియం కానీ కట్టగలిగితే ఇక్కడ తక్కువగా ప్రీమియం అవుతుంది, రెండోది మీ అందరికీ లబ్ధి చేకూరేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఒక వ్యక్తికి కాదు, యూనియన్ పరంగా మనం కడతాం. సుమారు మన నియోజకవర్గంలో 2000 మంది వరకు ఉంటారు ఆటో డ్రైవర్లు. ఈ ఆటో డ్రైవర్లు అందరికీ కూడా మనం అందరికీ సంఖ్య అందరినీ రిజిస్టర్ చేసి ఆ రిజిస్ట్రేషన్ చేసినటువంటి విధానం ద్వారా, డాక్యుమెంట్ ద్వారా మనం ఇన్సూరెన్స్ ఎప్పుడైతే కట్టామో వాళ్ళందరికీ కూడా హక్కు ఉంటుంది. అందులో ఏ మాత్రం చిన్న నష్టం జరిగినా, పెద్ద నష్టం జరిగినా, తీరుకోలేనటువంటి నష్టం జరిగినా ఈ ఇన్సూరెన్స్ చెందేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఒక మంచి నిర్ణయం. నేను మనస్ఫూర్తిగా మరి నవీన్ని అభినందించక తప్పదు. ఇది కాక ఒక పిలుపు ఇచ్చాడు. ఇవాళ ఏదైతే ఇండస్ట్రియల్ మినీ పార్కులు మనం నిర్మాణం చేస్తున్నాం, ఇక్కడ 4 స్టేర్స్ ఉంటాయి, 5 ఎకరాల్లో నిర్మాణం చేస్తున్నాం 10,50,00,000 రూపాయలతో. దీనికి ఆపోజిట్ లోనే కడతలో అప్పుడే కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. దీని మీద మీలో ఔత్సాహికులు ఎవరున్నా
ఒక 10 మందో 5గురు మీరు కలిసి ఒక యూనియన్గా ఏర్పడి సంఘంగా ఏర్పడి చదువుకున్నటువంటి వారు ఉన్నారు. ఇందాక మా మరిపాక ప్రకాష్ బిఏ చదివాడు, ఉద్యోగం లేక ఆటో ఎక్కడో మొదలెట్టాడు, ఇంకా దండుకుని ఉండిపోయింది. అలాంటి వాళ్ళందరూ 4-5 కలిసి మీరు కొద్దిగా 25% పెట్టుబడి మీరు పెట్టగలిగితే ఇక్కడ ఎవరినో మనం మోహన్ రావు రావక్కర్లా, అతని పెత్తనాన్ని నేను ఎత్తి మీద పెట్టక్కర్లా. ఇంకా నవీన్ ఆలోచించడం 75% ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ద్వారా మనకు బ్యాంకులు అప్పించేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఎన్నుకునేటటువంటి ప్రాజెక్టు విధానాన్ని బట్టి దాన్ని మీరు సమర్థులైనటువంటి వాళ్ళు అంతో ఎంతో చేసుకోగలిగేటువంటి వాళ్ళు ఆలోచన చేసి ఆ ప్రాజెక్టును తయారు చేసుకుని మీరు రాగలిగితే మీరు చేసేటటువంటి ప్రాజెక్టు సరిపడేటువంటి స్థలాన్ని కేటాయించడం మీకు ఎవరూ జరుగుతుంది. మీరే పారిశ్రామికవేత్తలుగా, పారిశ్రామికవేత్త అంటే 10 కోట్లు పెట్టేవాడు పారిశ్రామికవేత్త, 10 లక్షలు పెట్టేవాడు పారిశ్రామికవేత్త, 10,000 కోట్లు పెట్టేవాడు పారిశ్రామికవేత్త. కానీ 10 లక్షలు పెట్టేవాడికి ఆదాయం ఎక్కువ వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వీడు స్వయంగా చూసుకుంటాడు, స్వయంగా పనిచేసుకుంటాడు. గ్రామాలలో పరిశుభ్రమైన పరిసరాలను అభివృద్ధికి చిహ్నాలుగా నిలుస్తాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. రావులపాలెంలో గ్రామంలో సర్పంచ్ తాడేపల్లి నాగమణి, ఉప సర్పంచ్ గొలుగూరి మునిరెడ్డి ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో అపరిశుభ్రంగా ఉన్న డ్రైనేజీని శుభ్రం చేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడుతూ వారు ప్రతిరోజు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి చేస్తున్న కృషిని అభినందించారు. వారి వల్లనే పల్లెలు పట్టణాలు స్వచ్ఛంగా ఉంటున్నాయని కొనియాడారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు సెలవులు కప్పి పూలమాలలతో సత్కారం చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు. పరిసరాల్లో చెత్తా చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు చేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రావులపాలెం జడ్పీటీసీ కుడుపూడి శ్రీనివాసరావు, కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ అధ్యక్షుడు కెవి సత్యనారాయణ రెడ్డి, గుత్తుల రాంబాబు, జకంపూడి వెంకటస్వామి, కొప్పిశెట్టి ప్రసాద్, కొవ్వూరి కృష్ణారెడ్డి, కొవ్వూరి అచ్చిరెడ్డి, ఎంపీడీఓ మహేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి ఎల్ దుర్గా ప్రసాద్ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి నెల 3వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రాన్ని పరిశుభ్రంగా తయారు చేయడానికి, పచ్చదనం నింపడానికి, పరిసరాల పరిశుభ్రతే ప్రధాన కర్తవ్యంగా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటం కోసం స్వచ్ఛ ఆంధ్ర రాష్ట్రముగా స్వచ్ఛ భారత్ లో భాగస్వామి కావడం కోసం ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కు పిలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రత్యేకమైన దృష్టితో దాన్ని అమలు చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి స్వయంగా ప్రతి నెల ఒక నియోజకవర్గంలో, ఒక గ్రామంలో పాలు పంచుకోవటం అనేది ప్రతి 3వ శనివారం జరుగుతున్నటువంటి కార్యక్రమం. అందులో భాగంగానే ఈనాడు పెద్దాపురంలో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఉన్నారు. దీని ఉద్దేశం మీ అందరికీ తెలుసు. పరిసరాల పరిశుభ్రత. ఎలా పరిసరాల పరిశుభ్రత? రోడ్లన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచడం, డ్రైన్లన్నీ కూడా చెత్త చెదారం, ప్లాస్టిక్, ప్రజలు వినియోగించిన అన్ని వస్తువులు, వంటింటిలో వినియోగించిన తర్వాత బయట పడేయవలసినవి, బాత్రూముల్లో ఉపయోగించినవి,
ఏ విధమైన తినుబండరాలున్నా, ఏ విధమైన వేస్ట్ వృధా వస్తువులున్నా అది గాజా ప్లాస్టిక్ అనేది లేకుండా డ్రైన్లో వేయటం అనేది ఒక అలవాటుగా మనం అందరం చేసుకున్నాం. దానివల్ల డ్రైన్లన్నీ కూడా పూడికైపోవటం, డ్రైన్లు నీరు పారకపోవడం, తద్వారా దోమలు నిలవండి పుట్టలు పుట్టలుగా కుప్పలు తెప్పలుగా దోమలు లార్వాను ఉత్పత్తి చేసి ఆ దోమలు మళ్ళా మన ఇళ్లలో మనల్ని కుట్టడం ద్వారా రకరకాలైనటువంటి వ్యాధులు, జబ్బులు, వైరల్ ఫీవర్స్ మనం అనుభవిస్తూ ఉన్నాం. మనం చేసుకునే పనికి మనమే హాస్పిటల్లో పాలవుతూ ఉన్నాం. అది ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సిన అవసరం. మనకి జబ్బులు రావడానికి కారకులు మనమే అవుతూ ఉన్నాం. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోవటం వల్ల మన డ్రైన్లు ఈనాడు ప్లాస్టిక్ వేస్తా ఉన్నాం. అందులో కూడా ప్లాస్టిక్ వాడకం విరివిగా పెరిగిపోయింది. ఆ ప్లాస్టిక్ వాడకం వల్ల అది నశించదు. కొన్ని వందల సంవత్సరాలైనా ఆ ప్లాస్టిక్ అలాగే ఉంటుంది. అందుకే ప్రభుత్వం ఈనాడు ప్లాస్టిక్ నిషేధిస్తూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించమని ప్రజల్ని చైతన్యవంతులు చేస్తా ఉంది. కాలక్రమేణా మనం ప్లాస్టిక్ వాడకాలు మనం వాటిని నిషేధించాలి. అలాగే డ్రైన్లో చెత్తా చెదార వేయకుండా పంచాయతీలకు కూడా వారి కొంత వెసులుబాటు ఇస్తూ ఉన్నారు. స్వచ్ఛాంధ్ర అంబాసిడర్లుగా పనివారాలను ఎక్కువ పెట్టుకుని లేదా వాహనాలు పెట్టుకుని ఇంటింటికి వెళ్లి డస్ట్బిన్లు ఏర్పాటు చేసుకుని పొడి చెత్త, తడి చెత్త అని వాటన్నిటిని కూడా సేకరించి డంపింగ్ యార్డులకు పంపించి మళ్ళా ఆ చెత్త నుంచి కూడా సంపద సృష్టించేలా ఆ చెత్తను దేనికి దానికి విడదీసి రకరకాలైనటువంటి ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా చెత్తను కూడా సద్వినియోగం చేసుకునే విధంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఒక డివిజన్ వారీగా, ముందు జిల్లాల వారీగా ప్రణాళికలు తీసుకుంది. మన కలెక్టర్ గారు నన్ను అడిగారు, కొత్తపేటలో ఏదైనా ఒక 3 ఎకరాల స్థలం ఉంటే ఇవ్వండి, ఈ కొత్తపేట నియోజకవర్గంలో చెత్తనంతా పోగేసి అక్కడ పట్టుకొచ్చి విడదీసి విభజించి కొన్ని ఉపయోగకరమైన వాటిని తయారు చేద్దామని వారు చెప్పడం జరిగింది. ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది. లేదా ఉద్యోగస్తులు, మీ గ్రామ సెక్రటరీ గారు, మీ సర్పంచ్ గారు, మీ ఉప సర్పంచ్ గారు, మీ గ్రామ సెక్రటరీ గారు, గౌరవ పంచాయతీ సభ్యులు, సిబ్బంది, ప్రధానంగా శానిటేషన్ సిబ్బంది. ఎలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం తిమ్మరాజుపేట డావిన్సీ స్కూల్ నందు నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మెగా జాబ్ మేళా ప్రారంభించారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ధ్యేయంతో ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ జాబ్ మేళా నిర్వహించాలని ఆదేశించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆర్థికంగా ప్రతి విద్యార్థి దృఢంగా నిలబడాలనే ధ్యేయంతో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాం. యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది మా ముఖ్య ఉద్దేశం. ఎలమంచిలి నియోజకవర్గం పేద ప్రజలు ఎక్కువగా ఉండే నియోజకవర్గం. ఈ జాబ్ మేళా ఎక్కువగా ఎలమంచిలి నియోజకవర్గ యువత ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. సుమారు 20 కంపెనీలు 1000కి పైగా యువతకు నేడు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ప్రతి ఒక్క విద్యార్థి ఆర్థికంగా ఎదగడానికి జాబ్ మేళా ఉపయోగపడుతుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫీసర్, స్కూల్ యాజమాన్యం, అధికారులు, ఇండస్ట్రీస్ యాజమాన్యం, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఉన్న 92 లక్షలకు కూడా శాలరీస్ కి ఎవరు పాటాడుకుంటది, మెటీరియల్కి ఎవరు పాటాడుకుంటది, టాక్సేషన్ ఎవరు పాటాడుకుంటది, అన్ని పాటలు ఉంటాయి. ఇండస్ట్రీ గ్రోత్ మనం ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. 2014లో మన భారతదేశం ఎకానమీ వైజ్ గా, జీడిపి వైజ్ గా 10th లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. అదవుతుందా మీ అందరికి? 10th లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. ఈరోజు 4th లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. వెరీ షార్ట్లీ వీ విల్ అచీవ్ 3rd లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. ఎప్పుడైనా సరే 10 మంది రన్నింగ్ రేస్ లోనికి పరిగెట్టేటప్పుడు ఫస్ట్ ప్లేస్ కి 10th ప్లేస్ కి చాలా గ్యాప్ ఉంటుంది. మనం ఎన్ని తప్పులు చేసినా ఏమి ఇబ్బంది ఉండదు. కానీ
ఫస్ట్ ప్లేస్ కి సెకండ్ ప్లేస్ కి చాలా మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుంది, మన కంటికి కనపడదు. 50 రూపాయలు రాశారు, కానీ నా మంత్ ఎండ్ లో నాకు 2500 ఇచ్చారు. ఆ 1 month లోనే నేనేంటనేది నేను ప్రూవ్ చేసుకున్నాను. వాళ్ళకే అనిపించింది ఇది కరెక్ట్ కాదు అని. 1250 రూపాయలు వీడికి ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళకే అనిపించి 2500 రూపాయలు శాలరీ తీసుకున్నాను. ఒక 2 నెలలు 3 నెలలు అయిన తర్వాత శాలరీ పెరుగుతూనే ఉంది. ప్రతి నెల కూడా వాళ్ళే క్వశ్చన్ వేసుకుంటున్నారు, వీడికి కరెక్ట్ కాదు, వీడికి ఈ డబ్బులు ఈ శాలరీ కరెక్ట్ కాదని. ఎక్కడైనా సరే ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోద్ది. 5000 రూపాయలకు శాలరీ వెళ్ళిపోయింది, దాన్ని పెంచడానికి అవ్వదు. దాన్ని ఇన్సెంటివ్ కింద కలిపి 5000కి 5000 10,000 తీసుకుని ముందుకెళ్ళారు. ఇక్కడ మనం ఆపర్చునిటీని చూసుకోవాలి. ఆపర్చునిటీ మనం ఏమనుకుంటామంటే మనం ఏదో అవతలోడికి సేవ చేసేస్తున్నాం, అవతలోడేమో మనకు సేవ, ఎవరికి సేవ చేయరు. ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేయాలి. కాబట్టే ఈరోజు ఇండస్ట్రీస్ వెనకాతల పడుతున్నాం. ఇండస్ట్రీ లాభాలు పొందేస్తుంది, వాళ్ళు డబ్బులు ఆర్జించేస్తున్నారు అనుకుంటే అది తప్పు. ఆ డబ్బు మీకు అర్థం చేసుకోవాలంటే, 1 కోటి రూపాయలు టర్న్ ఓవర్ చేశారంటే ఇండస్ట్రీ ఓనర్ కి జస్ట్ 8%, 8 lakhs రూపాయలు. ఎదుగుతూ మనం 3వ ప్లేస్ కి రీచ్ అవ్వబోతున్నాం. మనం మొదటి ప్లేస్ కి రావాల్సిందే. ఎందుకు రాకూడదు? అమెరికా వాడు 100 సార్లు పుట్ల, చైనా వాడు 100 సార్లు పుట్ల, మనం కూడా ఈక్వల్ గానే ఉన్నాం. కదా మనకి ఉన్న సమస్య ఎక్కడుంది? ఎక్కడుంది ఆ సమస్య? ఆ సమస్య ఎక్కడ క్లియర్ చేసుకోవాలి? ఈరోజు అమెరికా వాడు పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు, ప్రపంచం అంతటి మీద పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. అదే ప్లేస్ లో మోడీ గారు లాంటి ఒక భారతీయుడు ఉంటే ఈరోజు అలా ప్రవర్తించే పరిస్థితి ఉండేది కాదు. ఇది నేను స్ట్రాంగ్ గా నమ్ముతా. మీ ఉద్యోగం మీకు ఇంపార్టెంట్ కాదు, ఈ దేశానికి ఇంపార్టెంట్. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం సిహెచ్ నాగాపురం గ్రామంలో ఆగస్టు 15వ తేదీన జెండా వందనం చైర్మన్ అప్పారావు చేయలేదని మాజీ సర్పంచ్ కులగాని రామారావు చేశాడని సర్పంచ్ యలమంచిలి రఘురాం చంద్రరావు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు మేరకు శుక్రవారం ఎంఈఓ 1 సత్యనారాయణ, ఎంఈఓ 2 జి కృష్ణ ప్రసాద్ విచారణ చేపట్టారు. స్కూల్ చైర్మన్ ను విద్యా కమిటీ నంబర్లను ఆగస్టు 15వ రోజు హాజరై ప్రజలను విచారించి వారిచ్చిన నమూనాను పై అధికారులకు తెలియజేస్తామని తెలిపారు. స్కూల్ కమిటీ ప్రజాభిప్రాయ సేకరణ నాకు ఇష్టం లేదని సర్పంచ్ సభ నుండి బయటకు వెళ్లిపోయారు. సుమారుగా 50 మంది ప్రజాభిప్రాయ సేకరణ చేయగా సర్పంచ్ 10 గంటల 30 నిమిషాలకు రాలేదని ఫోన్ చేయడం జరిగిందని, నేను వచ్చే వరకు ఎందుకు ఉండరు అని ఉద్దేశంతో లేటుగా రావటం జరిగిందని, పిల్లల తల్లిదండ్రులు పిల్లలు ఎండలో ఉండటంసే కార్యక్రమం జరిపించమని చైర్మన్ తో చెప్పగా జెండా వందనం జరిపించడం జరిగిందని, జెండా వందనం మాజీ సర్పంచ్ కులగాని రామారావు చేయలేదని చైర్మన్ అప్పారావు చేయడం జరిగిందని ప్రజాభిప్రాయ శాఖలో తేలింది. ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణకు పై అధికారులకు పంపడం జరుగుతుంది ఎంఈఓ తెలిపారు. చైర్మన్ అప్పారావు మాట్లాడుతూ ఒక దళితుడు జెండా వందనం చేస్తున్నాడని కక్షతో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారని, పదే సోషల్ మీడియాలో పెట్టి నన్ను అవమానపరుస్తున్నారని తెలిపారు. నేనుంటుండగా ఒక ఎస్సీ కులానికి చెందిన దళితుడు జెండా వందనం చేయడం ఏమిటని అసూయతో అవమానపరుస్తున్నాడని తెలిపారు. మా దళిత సంఘాలతో చర్చించి సర్పంచ్ రామచంద్రరావుపై కలెక్టర్ కు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. చైర్మన్ గారు గ్రామంలో పెద్దలకి పిన్నలకి అందరికీ కూడా ఆహ్వానం అందించారు. ఆ పిలుపు మేరకు మేము అందరం కూడా ఆ ఆవిష్కరణకు అందరం హాజరయ్యాము. అందరం హాజరైన పక్షంలో మేము చైర్మన్ గారిని మాస్టరు ఎవరు ఎగరేయాలని మేము అడిగాము. అంటే ఇది ప్రాసెస్ చైర్మన్ గారిదేనని మాస్టర్ చెప్పారు. చెప్పిన తక్షణమే చైర్మన్ స్టేజ్ పైకి వచ్చాడు. స్టేజ్ పైకి వచ్చి నువ్వు రామాయ అని నన్ను పిలవడం జరిగింది. నేను వెళ్ళి పక్కన నిలబడ్డాను. అప్పారావు జెండా ఆవిష్కరణ చేశాడు. చేసిన తర్వాత ఆ జెండాకి చిన్న ముడిపడిన కారణంలోని జెండాలో పువ్వులు రాలక జెండా ఎగరలేదు. అప్పారావు జెండా ఆవిష్కరణ చేసి కడేశాడు. అప్పారావు ఇది ఎగరలేదనే దృష్టితోటి మళ్ళీ నేను అప్పారావు చెప్పి ఆ ముడిపి దులిపి మళ్ళీ నేను కట్టడం జరిగింది. దానికోసం మా సర్పంచ్ గారు ఎక్స్ సర్పంచ్ చేత ఎగరేసారని ఊరిక ప్రెస్ మీట్లు పెట్టేసి కలెక్టర్ దాకా కూడా ఆరోపణ చేశారు. ఇది అంతా కరెక్ట్ కాదు. గ్రామస్తులు అందరినీ కూడా ఇవాళ ఎంఈఓ గారు ఆ స్టాఫ్ అంతా వచ్చి ఎంక్వైరీ చేశారు. దాని మీద ఇవాళ మన ఎంఈఓ గారు ఇక్కడ విచారణకి మా స్కూల్ దగ్గరికి వచ్చారు. అందరినీ కూడా వేళ వచ్చిన వాళ్ళు అందరినీ కూడా రమ్మని చెప్పడం జరిగింది. అదేవిధంగా చైర్మన్ మాస్టర్ పిలిస్తే మేము అందరం కూడా అక్కడికి వచ్చాము. ఎవరో ఎగరేశారు అనేది కూడా అందరినీ పేరెంట్స్ని కానీ అక్కడ కమిటీని కానీ అందరినీ కూడా అడిగితే అప్పారావు ఎగరేసాడండి, చైర్మన్ ఎగరేసాడని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళందరూ అలాగే చెప్తారని
సర్పంచ్ దాన్ని తిరస్కరించి ఎంఈఓ మీద సీరియస్ అయిపోయి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవడం జరిగిందండి. కానీ ఎంఈఓ గారు అక్కడ జరిగింది విచారణ అంతా రాసుకొని ప్రతి ఒక్కరిని కూడా సంప్రదించి ఒక్కొక్కరిని విడివిడిగా పిలిచి అడగడం జరిగింది. అడిగిన తక్షణంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చూసిందే చెప్పారు, అదే రాసుకున్నారు. అదే రాసుకొని ఎంఈఓ గారు మన నా పేరు జైతు అప్పారావు అండి, స్కూల్ చైర్మన్ అండి. మరి మొన్న మన యలమంచిలో రఘురామచంద్ర గారు మన సర్పంచ్ గారు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారండి. ఆ ఫిర్యాదు చేసిన వరకు ఇవాళ మన మండలం నుంచి ఎంఓ గారు అలా ఈ తర్వాత స్టాఫ్ మొత్తం అందరూ వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగిందండి. మరి ఎంక్వైరీ జరుగుతుంటే అక్కడ ఎంక్వైరీ ఇది కరెక్ట్ కాదు, ఇది ఎంక్వైరీ ఇది నిజాయితీగా చేయలేదు, నాకు ఈ అవమానం జరిగిందని అని అంటున్నాడు. మరి ఇది కరెక్ట్ కాదు, ఇది మానండి. ఇక్కడ ఫిర్యాదు బాబులు అక్కడ ఎవరైతే జెండా ఆవిష్కారం చేశారో వాళ్ళ ఫిర్యాదు మేము తీసుకుంటామని ఎంఈఓ అధికారులు అంటుంటే లేచిపోయి వెళ్ళిపోయాడండి. మరి ఆ తర్వాత లేచిపోతే ఎంఈఓ గారిని అందరూ కలిసి మమ్మల్ని మీరు ఎక్కడ ఏమైతే జరిగిందో అని అడిగి మరి మమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ స్కూలు కమిటీలు వేశారు కదండి, ఆ కమిటీలు సభ్యురాలని కట్ట ఇక్కడ వైస్ చైర్మన్ని అలాగే జోరా లోబాబు అని ఆ పిల్ల తల్లిదండ్రులను అడిగారండి. అడిగి తీసుకొని ఫిర్యాదు తీసుకొని ఏదైతే జరిగిందో అవన్నీ చెప్పారండి. వాళ్ళు ఆ వరకే రాసుకొని వెళ్ళారండి. మరి వెళ్తే అది మాకు ఎంతో ఈరోజు వెళ్ళారని కాదండి, నాకైతే మటుకు ఎంతో అవమానమే జరిగిందని అనుకుంటున్నానండి. మరి ఇలా ఒక దళితుల్ని జెండా ఎగరేయడం అని ఆయన ఎంతో బాధపడుతున్నాడండి. ఆయన బాధ ఇంత బాధకండి, జెండా ఎగరేసామని నేను రాకుండా దళితులు ఎగరేటి నేనే ఎగరేయాలి కాదని అనుకునే ఉద్దేశంతో ఇది రోజుకు ప్రెస్ మీట్ ఇస్తున్నాడండి ఆయన. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీ అధికారులు మేము తెలియచేసుకుంటానండి. నేను ఇక్కడితో ఆగపడండి. రేపు పొద్దున మా కులబస్తులు ఎంతమంది ఉన్నారో మా ఎస్సీ వాళ్ళు అందరూ కలిసి రేపు జిల్లా కలెక్టర్ గారికి మేము ఫిర్యాదు చేయడం వరకు చేస్తామండి. అలాగే మేము పోలీస్ స్టేషన్ గారికి కంప్లైంట్ కట్టే మేము చేస్తామండి. నాకు అయితే అవమానమే జరిగిందండి. ఎస్సీ రిజర్వేషన్ మాకు ఇచ్చారు కాబట్టి 28 సంవత్సరాలు ఈ అవకాశం 29వ సంవత్సరం మాకు అవకాశం వచ్చిందండి. మరి ఆ అవకాశం పెట్టి మేము జెండా ఎగరేసామండి. దాన్నే సర్పంచ్ గారు తప్పుగా భావించేసి ఎంతో ఇక అంగాంగ చేసేసి వ్యవహారం చేస్తున్నాడండి, మమ్మల్ని బాధ పెడుతున్నాడండి. నాదైతే పిల్లల సాక్షిగా నేనే జెండా ఎగరేసానండి, అది చెప్పినా సరే అర్థం చేసుకోలేదండి. దాన్ని ఎంతో విధంగా చేసి చేస్తున్నాడండి. నేను అయితే మాత్రం చాలా బాధపడుతున్నానండి. దళితులో ఉండి జెండా ఎగరేయకూడదా అని అడుగుతున్నానండి నేను. మరి నేను అయితే మటుకి చాలా బాధపడుతున్నానండి. నేను అయితే మాత్రం కలెక్టర్ గారికి కంప్లైంట్ పెట్టడం జరుగుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక శ్రావణ శుక్రవారం వరలక్ష్మి అమ్మవారి వ్రతాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. వరలక్ష్మి వ్రతాలకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసిన కారణంగా కళ్యాణ మండపం నందు నైరుతి వాయువ్య వ్రత మండపాల నందు మరియు భూతాది ఎదురుగా ఉన్న వ్రత మండపాల నందు వేసి వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా శ్రీ స్వామివారి అమ్మవారు ఉత్సవ విగ్రహాలకు విశేష పూజలు నిర్వహించి అనంతరం శ్రీ వరలక్ష్మి మాతకు విశేష పూజలు నిర్వహించి వరలక్ష్మి వ్రతములను కడు వైభవంగా భక్తుల కోలాహల నడుమ ఆనందంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ధర్మపత్ని మరియు ఆలయ ఉన్నతాధికారులు, భక్తులు, స్థానికులు, సేవకులు అత్యధిక సంఖ్యలో పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. స్వామివారికి నమస్కారం చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలోని మందపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ మందేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి దారుపురెడ్డి సురేష్ బాబు ఆధ్వర్యంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం దేవస్థానం అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో సుమారు 400 మంది మహిళలు సంప్రదాయబద్ధంగా వ్రతములు ఆచరించారు. భక్తి శ్రద్ధలతో పాల్గొన్న మహిళలకు దేవస్థానం తరపున పూజా ద్రవ్యములు, అమ్మవారి రూపు, జాకెట్ ముక్క, గాజులు అందజేశారు. వ్రతముల అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ గావించారు. ఈ కార్యక్రమంలో మందపల్లి గ్రామ ఎంపీటీసీ సిద్దంశెట్టి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ చింతం కృష్ణ, గ్రామ పెద్ద సాధు చెంచయ్య పాల్గొన్నారు. మరి ఇట్లాంటి కొత్తది వరవని
ఇక్కడ తీసుకొచ్చినటువంటి మన ఈవో గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మన ఒక 6 రోజుల కిందట గ్రామ పంచాయతీ కూడా పిలిచి మన మా సలహా అడిగేది ఇలాంటి కార్యక్రమం చేద్దామనుకున్నాం. ఎవరైనా అడిగారు వాళ్ళందరైనా కావాల్సింది ఏమంటే నాకు మా గ్రామంలో మరింతమంది వృత్తి పూర్తి చేసుకోవడం గ్రామానికి కూడా చాలా మంచిదని చెప్పేసి మేము చెప్పగలిగితే ఆయన ముందే కనుక ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఎంత ఘనంగా వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎక్కడ వచ్చినా మరి ఆడపడుతున్నందుకు కూడా నా నమస్కారంగా తెలియజేసుకుంటూ పూజా కార్యక్రమాలు సరిగా సక్రమంగా నిర్వహించుకుని మరి ఇక్కడ ఛానల్లో పూజ కార్యక్రమం పూజలు అందరూ కూడా పరిస్థితులతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుని మరి ఇక్కడ అమ్మవారి పశువుగా పూజానందరం పశువుగా తీసుకుని భోజన ఏర్పాటు చేశారు. అందులో భోజనాలు చేసి రావులపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు గత కొంతకాలంగా సరైన తాగునీరు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థుల ఇబ్బందులను గమనించిన కళాశాల ప్రిన్సిపల్ ఎస్వి సూర్యనారాయణ రెడ్డి కళాశాల కమిటీ సభ్యులకు తెలియజేశారు. దీనిపై స్పందించిన కళాశాల కమిటీ చైర్మన్ పోతంశెట్టి కనికిరెడ్డి గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మల్లిడి తిరుపారెడ్డి సహాయం కోరగా సహృదయంతో విద్యార్థులకు సిబ్బందికి తాగునీటి సమస్యను అధిగమించే దిశగా కొత్త సదుపాయాన్ని కల్పించారు. కళాశాలలో 25 టాప్లతో కూడిన 4 చోట్ల ఆధునిక తాగునీటి కుళాయిలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తిరుపారెడ్డి మాట్లాడుతూ తమ తండ్రి మల్లిడి చెంటబ్బాయి జ్ఞాపకార్థం 1,59,000 వ్యయంతో విద్యార్థులకు తాగునీరు సౌకర్యం కల్పించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ పోతంశెట్టి కనికిరెడ్డి, ప్రిన్సిపల్ ఎస్వి సూర్యనారాయణ రెడ్డి, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు కలిసి దాత మల్లిడి తిరుపారెడ్డిని దుస్సాలువ కప్పి గ్రామాలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ పోతంశెట్టి కనకిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కొవ్వూరి నరేష్ కుమార్ రెడ్డి, మల్లిడి తిరుపారెడ్డి, మల్లిడి తిరుపయ్య, వెంకటరెడ్డి, కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ కెవి సత్యనారాయణ రెడ్డి, కళాశాల కమిటీ సభ్యులు జకంపూడి రామకృష్ణ, కొవ్వూరి వెంకటరెడ్డి, కంచెల మాణిక్యాలరావు, టీడీపీ నాయకులు పడాల బుల్లి కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండల పరిధిలోని ఈతకోట గ్రామంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. ప్రజా సేవకుడు, సినీ హీరో, కేంద్ర మాజీ మంత్రి వర్యులు పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన బర్త్డే వేడుకలను శుక్రవారం నాడు చిరంజీవి సేవా సమితి, వివి నాయక్ సేవా యూత్ సర్కిల్ అధ్యక్షుడు గండ్రోతు దుర్గా సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కమ్యూనిటీ హాల్ రామాలయంలో పలు ఆలయాల్లో చిరంజీవి గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి మెగాస్టార్ ఫోటోకి బాలాభిషేకం చేశారు. స్థానిక పంచాయతీ వీధిలోని కమ్యూనిటీ హాల్ రామాలయం వద్ద అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి ప్లకార్డులతో మెగాస్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులకు, పెద్దలకు చాక్లెట్స్, బిస్కెట్లు అందజేశారు. హ్యాపీ బర్త్డే మెగాస్టార్. జై చిరంజీవ. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం పాదయ క్షేత్రం పిండ ప్రదానాలకు, పితృకార్యాలకు ప్రసిద్ధి. ఇతర రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి ప్రతిరోజు పిండ ప్రదానాలకు, పితృకార్యాలకు వస్తుంటారు. శుక్రవారం అమావాస్య కావడంతో పిండ ప్రదానాల నిమిత్తం వేలాది మంది భక్తులు పిఠాపురం తరలివచ్చారు. పాదయ క్షేత్రంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడంతో అధికారులు పిండ ప్రదానాలకు ఎటువంటి అనుమతులు ఏర్పాట్లు చేయలేదు. ఈ నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి పిండి ప్రదానాలకు వచ్చిన వారు ఆలయం బయటి వారి కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో పాదగయ కోనేరులో పిండం కలపడానికి వెళ్తుండగా పోలీసులు అనుమతి లేదని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పిఠాపురం ఉమా కుకుటేశ్వర పురోహితుల సంఘం అధ్యక్షులు పొక్కులూరి నారాయణ స్వామియుజులు పోలీసులతో వాదోపవాదానికి దిగారు. పిండ ప్రదానానికి అనుమతించాలని కోరారు. అనంతరం పొక్కులూరి నారాయణ స్వామియుజులు మరియు పురోహితులు ఆలయం ఎదుట నిరసన తెలిపారు. తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని ఆలయవు అడ్డు చెప్పారని, భక్తుల మనోభావాలను దెబ్బతీశారని, ఇతర ప్రాంతాల నుంచి పిండ ప్రదానాలకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, మా సమస్యను ఉప ముఖ్యమంత్రి ప్రధాన పవన్ కళ్యాణ్ కలగజేసుకుని పరిష్కరించాలని ఈ సందర్భంగా కోరారు. పవిత్రమైనటువంటి పిఠాపురం బారయ్య క్షేత్రం మన ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో ఈవేళ అమావాస్యగా శుక్రవారం చాలా విశేషమైనటువంటి రోజు వరలక్ష్మి వ్రతాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు పితృకార్యాలకి చాలా ప్రసిద్ధమైనటువంటి గయాక్షేత్రంలో వచ్చినటువంటి రాష్ట్రం నలుమూల నుంచి వచ్చినటువంటి భక్తులకి పితృకార్యాలు చేసుకునేటువంటి అవకాశం లేక
చాలా ఇబ్బందులు పడుతూ ఎక్కడ చేసుకోవాలో తెలియక ఈ జనాల్లో ఎక్కడి నుంచోలో కూడా తెలియక వెనుదిరిగిపోతున్నారండి. అయితే ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ఈఓ గారికి నన్ను విన్నవించుకోవడం జరిగింది. ఆయన అయితే మా వల్ల అయితే ఏమీ అవ్వదు, మేము చేయలేమని చెప్పారు. ప్రతి సంవత్సరము కూడా మన భార్యాక్షేత్రంలో వరలక్ష్మి వ్రతాలు జరుగుతున్నాయి. అయితే ఈ సంవత్సరం మాత్రమే ఈ విధమైనటువంటి దుస్థితి భక్తులకు రావడం జరిగింది. చాలా నిర్లక్ష్యమైనటువంటి సమాధానాలు కూడా రావడం జరిగింది. కావున దయచేసి మన ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం గారు ప్రతి సంవత్సరము కూడా వరలక్ష్మి వ్రతాలతో పాటుగా పితృకార్యాలు చేసుకునేటటువంటి భక్తులకు కూడా అవకాశాలు పెంచవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నామయ్యా. నిత్యము కూడా అనేక వేల పిండ ప్రదానాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అందుకనే గుడికి ఆదాయం కూడా పెరిగింది. కమిషనర్ స్థాయికి కూడా గుడి వెళ్ళింది. కేవలం ఇది శక్తిపీఠమనో దత్తాత్రేయ క్షేత్రమనో కాదండి, కేవలం గయాక్షేత్రం అని. కావున దయచేసి ఇది పురోహితుల వేదన కాదండి, భక్తుల వేదన. అందుకని మీరు దయచేసి ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకుని భక్తులు మరియు పురోహితుల యొక్క ప్రార్థనలను మన్నించి తగు ఏర్పాట్లు చేయవలసిందిగా కోరుతున్నాం. పిఠాపురం పాదయ క్షేత్రం శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెల్లవారుజాము నుంచి మహిళలు తరలివచ్చి సామూహికంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు. ఆలయంలోని రాజరాజేశ్వరి 10వ శక్తి పీఠాది దేవత పురోహోతిక అమ్మవార్ల సన్నిధిలో నిర్వహించిన ఈ వరలక్ష్మి వ్రతాల కార్యక్రమంలో వేలాదిగా మహిళలు పాల్గొని వరలక్ష్మి వ్రతాలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి పద్మజ ఆశ్రయ్ అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆమె కూడా సామూహిక వ్రత కార్యక్రమంలో పాల్గొని వ్రతం ఆచరించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సాగలి, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు. అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు, పాదగేయ క్షేత్రం ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు, ఆలయ ఈవో జగన్మోహన్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఈ సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు 12,000 చీరలను అందించామని, మునుపెన్నడూ జరగని విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిగాయని అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు గత సంవత్సరం నుంచి కూడా గత సంవత్సరం 10,000 చీరలు పసుపుంకాలు రూపులు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం 13,000, 14,000 దాకా కూడా వెళ్తూ ఉంది. దాన్ని ఎన్ని ఇస్తా ఉన్నది కాదు, వచ్చిన వాళ్ళని ఎంత గౌరవంగా చూసుకుంటాం, ఎంత పద్ధతిగా పూజా కార్యక్రమం నిర్వహిస్తాం. అమ్మవారి సన్నిధిలో పూజ జరపడం, పసుపు కుంకాలు ఇవ్వడం, వారికి చీర సారీ పెట్టడం అన్నది ఒక అన్వాయితీగా వస్తున్న సాంప్రదాయం. పూర్వం మహారాజుల దగ్గర నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయాలన్నీ కూడా ఆయన పునఃప్రతిష్ఠిస్తూ ఉన్నారు, ఆయన చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈవేళ దీంట్లో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కృషి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కృషి కానీ, వేళ మా నాయకులు అందరూ కూడా కృషి కానీ అందరితో చాలా డిసిప్లిన్గా ఇప్పటికీ 4వ పూజ స్టార్ట్ అయింది. అలాగే 4 దెబ్బకి 1,500 మంది 6,000 పైచీలు పూర్తయింది. మధ్యాహ్నం 2 ఆ ప్రాంతాలకి పరిపూర్ణంగా పూర్తిగా అందరి పూజ కూడా పూర్తవుతుంది. తల్లిలు అందరూ కూడా ఉపవాసంతో పూజలో నిల్చుని ఉన్నారు. తొందరగా వాళ్ళందరినీ డిస్కస్ చేసి ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం. చుట్టుపక్కల ఉన్నటువంటి కాకినాడ రోడ్లు కావచ్చు, వేలాదిగా వచ్చారు. వీళ్ళందరినీ కూడా చాలా వారు చెప్పింది ఉంటే వారెవరికి ఎటువంటి అసౌకర్యం కలగకూడదు, వారందరినీ దృష్టిలో పెట్టుకుని ఎటువంటి అసౌకర్యం కలగకూడదని నిర్దేశించారు. దాని ప్రకారం ఇక్కడ మేము అమలు చేసాం. చాలా దేవుడు యొక్క ప్రభు వల్ల చాలా చక్కగా జరుగుతుంది. అలాగే కూడా 1 గంట 2 గంటల్లో ఈ కార్యక్రమం చివరి వారంలో రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, స్థానిక శాసనసభ్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు అన్ని విధాలుగా భక్తులకు సంతృప్తికరంగా శ్రావణలక్ష్మి కానుకగా వారు పంపించిన చీరలతోటి ఇక్కడ వరలక్ష్మి వ్రతాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటికి 3 స్లాట్లు పూర్తయినాయి. 4వ స్లాట్ ప్రస్తుతం జరుగుతుంది. 1 గంట ప్రాంతంలో 5 స్లాట్లు పూర్తవుతాయి. అనంతరం పూజలు జరిపించుకొని అవకాశం లేని మిగతా భక్తులకు కూడా సంతృప్తికరంగా వారు పంపించిన ప్రసాదాన్ని అందజేయడం జరుగుతుంది. వారందరినీ సంతృప్తికరంగా సక్రమంగా ఆనందకరమైన పరిస్థితుల్లో ఏర్పాట్లందరూ ప్రతి ఒక్క మహిళా భక్తురాలు ఎంతో ఆనందం వ్యక్తం
వ్యక్తం చేస్తూ సంతోషంగా ప్రసాదాన్ని తీసుకుంటూ మన ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. విశాఖపట్నం జిల్లాలో ఉన్న స్టీల్ సిటీ డిపోను ఇప్పుడున్న స్థలంలోనే ఉంచాలని రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న విశాఖపట్నం జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆర్టీసీ ఉద్యోగుల జైభీమ్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ ఎల్లపు రాంబాబు. ఈ సందర్భంగా జిల్లా సెక్రటరీ వై రాంబాబు మాట్లాడుతూ స్టీల్ సిటీ డిపో అలియాస్ కూర్మానపల్లి డిపోను గౌరవ ఆర్టీసీ మేనేజ్మెంట్ వారు విశాఖ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ వారి నుండి స్థలాన్ని లీజుకు తీసుకుని 1992వ సంవత్సరంలో సుమారు 5 ఎకరాల స్థలంలో డిపో గ్యారేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఎర్నింగ్ సెక్షన్ నిర్మించారని, ఇప్పుడు ఆ డిపో జాతీయ రహదారికి ఆనుకొని ఉందని, డిపోలో సుమారు 84 బస్సులు ఆపరేట్ చేస్తూ ఎంతో మంది ఉద్యోగస్తులకు ఉపాధి పొందుతున్నారని, డిపో నుండి అనేక పల్లె ప్రాంతాలకు పబ్లిక్ రవాణా సదుపాయం కొనసాగుతుందని, ఇలాంటి తరుణంలో డిపోను ఖాళీ చేయమని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వారు నోటీసు ఇవ్వడం బాధాకరమని, తక్షణమే ఇటు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, స్థానిక ప్రజా ప్రతినిధుల ద్వారా డిపోను తరలించకపోకుండా కాపాడుకుందామని మాట్లాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు సుందరయ్య, వివిధ అసోసియేషన్ ప్రతినిధులు, ప్రజా సంఘాలు పాల్గొన్నారు. కార్యక్రమంను నిర్వహించిన విశాఖ జిల్లా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కమిటీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన విశాఖ జిల్లా టీటీడీ జైభీమ్ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె గురయ్య. ఒక కాంప్లెక్స్ ప్రహారంలో బోర్డు డిస్ట్రిబ్యూషన్ చేసి బోర్డు ఖర్చు ఆర్టీసీ సంస్థ ఒక ఉద్యోగస్తులకి మరి ఉద్యోగంలో కుటుంబ సభ్యులకు కూడా మంచి తలగా ఇంకా తరతరాలుగా ముందుకు పోతున్న తరుణంలో యొక్క ఏదైతే ఉన్న ఈ కండిషన్స్ ని మనందరం కూడా ఎక్కడాపై నిలబడి అక్కడే ఉండాలన్నటువంటి మా యొక్క ఉద్దేశాన్ని మరొక మారు మరి మా డ్రైవింగ్ అసోసియేషన్ మా రాష్ట్రానికి కూడా మా జిల్లాలకి కూడా అక్కడ విశాఖపట్నం కొనసాగాలి. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద వచ్చిన చెక్కులను మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ శుక్రవారం రాత్రి లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి ఆయన చేతుల మీదుగా అందజేశారు. పట్టణంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 12 మంది లబ్ధిదారులకు 5,86,000 విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యానికి గురైన పేదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థికంగా ఆదుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, బిఎస్ఎన్కే జోగి నాయుడు, శ్రీనివాసరావు, మల్ల నరసింగరావు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో అనకాపల్లి పట్టణ పరిధిలో ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటారో ఆర్థికంగా చంద్రబాబు ఆర్థిక సాయంతో పాటు ఇచ్చిన సీఎం రిలీఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి ఇచ్చి చెక్ రూపేణా ప్రైవేటు వైద్యం చేయించుకున్న వాళ్ళ బిల్స్ మా ఆఫీసు పట్టుకొచ్చి ఇచ్చినా లేకపోతే నాకు ఇచ్చినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతికి ఇచ్చినా మీరు ఎవరి చుట్టూ తిరగవసరం మేమే ముఖ్యమంత్రి ఆఫీస్కి వెళ్ళి ఆ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్ రూపేణా సొమ్ము కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు రెడ్డమనాయుడు గారికి 2,34,259,000 రూపాయలు ఈరోజు చెక్ రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ అనకాపల్లి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయం నుంచి 2,93,000 రూపాయలు 2,93,00,000 రూపాయలు ఈరోజు చెక్కులన్నీ కూడా ఇప్పటికి ప్రభుత్వం వచ్చిన 1 ఇయర్లో 2 కోట్ల పైచీలకు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ ముఖ్యమంత్రి సహాయ నిధికి రికమెండేషన్ అవసరం లేదు, మీరు ఎవరి చుట్టూ తిరగవసరం లేదు, మీరు కప్పు కాఫీ కూడా పోవసరం లేదు, మీరు ఎవరికి రూపాయలు లంచం అవసరం లేదు. నేరుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు కానీ లేకపోతే నేరుగా మా ఆఫీస్కి కానీ ఆ బిల్స్ ఒరిజినల్ బిల్స్ తెల్ల రేషన్ కార్డు అయి ఉండాలి, ఆంధ్రప్రదేశ్ ఆధార్ కార్డు అయి ఉండాలి, అనకాపల్లి ఆధార్ కార్డు అయి ఉండాలి. తీసుకొచ్చి నేరుగా మా ఆఫీస్కి ఇచ్చినా లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇచ్చినా వార్డు బూత్ కేడర్ కానీ ఇన్ఛార్జ్ కానీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ యూనిట్ ఇన్ఛార్జ్కి ఇచ్చినా నేరుగా ముఖ్యమంత్రి ఆఫీస్ కార్యాలయంకి వెళ్ళి ఆ సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చే బాధ్యత నాది. మీరందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు, ప్రతి ఒక్కరు కూడా చెప్పండి విషయం. ఎవరైనా అనారోగ్యంలోనైతే ఏ ఒక్కరు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడే పని లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు స్వాధీనంతో ఇదే ఎలక్షన్లో హామీ ఇవ్వలేదు, ఇది గత ప్రభుత్వం రూపాయి కూడా తెలదు, గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి రూపాయి కూడా తెలదు. అదే 14 నుంచి 19 నేను ముఖ్యమంత్రి రాలన్నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా, నేను శాసనసభ్యుడిగా 29 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం. ఇప్పుడు కూడా 2,94,00,000 రూపాయలు తీసేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మీరు ఎవరికి చుట్టూ తిరగవలసిన లేదు, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఆ ఒరిజినల్ బిల్స్ ఇస్తే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్ రూపేణా
మీకు కూడా ఆర్థికంగా ఆదుకోవడానికి చంద్రబాబు ఇచ్చిన హామీలు లేదు, కానీ చేసే బాధ్యత తీసుకుంటున్నారు. కాబట్టి మీ అందరికి కూడా మీరు నేను మనందరూ చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలని ఆశాభావం వ్యక్తపరుస్తారు. సమాజంలోని అవినీతి అసమానతలను రూపుమాపేందుకు తన కళాన్ని ఎక్కుపెట్టి సమాజ శ్రేయస్సుతో పాటుగా జర్నలిస్టుల సంక్షేమానికి అహర్నిశలు పనిచేస్తున్న అక్షర యోధుడు, పాత్రికేయుల కష్ట నష్టాలను తనవిగా భావిస్తూ వారి వెన్నుదన్నుగా నిలిచే కలం కార్మికుడు, నేషనల్ న్యూస్ ఎక్స్ ప్రెస్ ఎడిటర్ కోయలాడ పరశురాం జన్మదిన వేడుకలు శుక్రవారం నగరంలో పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. నగరంతో పాటు గాజువాక, మల్కాపురం ప్రాంతాల్లో నిర్వహించిన వేడుకలలో పరశురాం చేతుల మీదుగా కేకులు కోయించి పాత్రికేయ సమాజానికి ఎడిటర్ పరశురాం అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే విశాఖ జిల్లా అధ్యక్షులు కాకి రాము మాట్లాడుతూ అవినీతి అక్రమాలపై అక్షరాలను ఆయుధాలుగా సంధిస్తూ 2 దశాబ్దాలుగా పాత్రికేయునిగా అందించిన విశేష సేవలు ఎన్నతనవి అన్నారు. పరశురాం కాలం నుంచి జాలువారిన సంచలన కథనాలకు గాను ఆయనకు గౌరవ డాక్టరేట్ లభించిందని గుర్తు చేశారు. అక్రమ మార్కులు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి గుండెల్లో గుబులు పుట్టించే వాస్తవిక కథనాల ద్వారా పరశురాం తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారని పేర్కొన్నారు. ప్రజలకు, పాలకులకు వారధిగా నిలుస్తూ ప్రజా సమస్యలకు పరిష్కార మార్గంగా నిబద్ధతకు నిలువుతద్దంగా నిలిచే వార్తలకు కేర్ ఆఫ్ గా నిలిచే ఎడిటర్ పరశురాం ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అదేవిధంగా సీనియర్ పాత్రికేయుడు యువి రావు మాట్లాడుతూ కరోనా కళా నృత్యం చేస్తున్న సమయంలో ఆకలితో అలమటిస్తున్న పాత్రికేయుల కుటుంబాలకు అండగా నిలవాలనే ఆలోచనతో ఈ సమయంలో పరశురాం ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలను గుర్తు చేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాత్రికేయులు పలువురు పాల్గొన్నారు. పరశురాం జన్మదినోత్సవం సందర్భంగా ఆయన కోసం కొన్ని విషయాలు చెప్పాలని నాకు అనిపించింది. అది గురించి చెప్పదలుచుకున్న అవసరం చాలా అవసరంగా ఉంది. పరశురాం అంటే ఒక వ్యక్తి కాదు. పరశురాం ఆయన కోసం ఆలోచించుకోలేదు. ఒక పత్రిక పెట్టడం అంటే ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా పత్రిక పెట్టడంతో పాటు 10 మంది జర్నలిస్టులకు సేవ చేయాలనే ఉద్దేశం. ఒక మౌలికమైనటువంటి విషయం ఏంటంటే, ముఖ్యమైన విషయం ఏంటంటే, కరోనా టైంలో కానీ చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో జర్నలిస్టులందరికీ చాలా మంది అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో మా తోటి జర్నలిస్టులందరికీ సహాయం చేయాలని నిరంతరంగా కృషి చేసి రాత్రి పగలు కష్టపడి జర్నలిస్టులందరికీ కుటుంబాలకి ఆకలితో ఉన్న వాళ్ళందరికీ, ఆకలితో ఉన్న వాళ్ళు ఎందుకని అంటే నేను కూడా అనుభవించాను కాబట్టి, ఆకలితో అనుభవించినటువంటి జర్నలిస్ట్ కుటుంబాలకి పిడికిడ అన్నం పెడితే పుణ్యం అని అన్నారు కదా, కాదు ఒక రేషన్ కిట్టే తీసుకొచ్చి ఇప్పించేటందుకు కృషి చేశాడు చూసారా, అది ఖచ్చితంగా ప్రతి ఒక్క జర్నలిస్ట్. ఆ సందర్భంలో పరశురాంతో పాటు కష్టపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ ఒక్క అంటే ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం. కరోనా టైంలోనే సహాయ సహకారాలు అందించిన జర్నలిస్టులకి ప్రతి ఒక్కరు వాడుకున్నారు, ప్రతి రాజకీయ నాయకుడు వాడుకున్నాడు. కానీ జర్నలిస్టులు కూడా కాస్త ఆకలితో ఉన్నవాడికి, కష్టంలో ఉన్నవాడికి సహాయం చేయాలని మనసు పుట్టడం, మనసును తట్టి లేపడం అనేది పరశురాం చేతుల్లో జరిగింది. అందరికీ ఉంటది, కానీ చేయాలని. ఈ సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి వ్యక్తి సమాజానికి అవసరం. మనకు కూడా నిజంగా డైరింగ్ అండ్ డాష్. మనకి కష్టంలో ఉందన్న, మనకి ఏదైనా జరిగిందంటే ఇమ్మీడియట్లీగా మీ అందరి వెనకాతలు, నా వెనకాతలు మీరు ఉండండి, నేను ముందుంటాను. ఫస్ట్ వారియర్, యుద్ధంలో ఫస్ట్ వారియర్, ఫస్ట్ బుల్లెట్ ఎవరు తగులుతుంది? ఫస్ట్ వారియర్ తగులుతుంది. ఆ బుల్లెట్ తగులుతుంది అంటే నేను ముందుగా ఛాతి ముందుకు వస్తానని చేసిన ఆ బుల్లెట్ నాకు తగినా పర్వాలేదు అనే వెళ్ళే వ్యక్తిలో పరశురాం ఉంటాడు. చాలా మంది ఏంటంటే నేను ముందెళ్తాను, నాకేంటి అనేది తీసుకునేది కాకుండా నాతో ఉన్న వాళ్ళకి ఏమి ఇస్తాను అనే మనస్తత్వం అనేది పరశురాము. ఈ సందర్భంగా మనం పండగలు చేసుకోకపోయినా పర్లేదేమో కానీ పుట్టినరోజు కంపల్సరీగా చేసుకోవాలి. అదే సందర్భంగా మన చిన్న జూనియర్స్ జర్నలిస్టులు అందరూ కలిసి మా పరశురామాన్ని పుట్టినరోజు చేద్దాం అని చేయడం అనేది వాళ్ళ యొక్క పరశురాం యొక్క మంచితనానికి, అలాగే విధేయతకి, అలాగే జూనియర్ అని కాకుండా సీనియర్ కి గౌరవించాలనే సాంప్రదాయం తీసుకొని రావడం చాలా గొప్ప విషయం. 24 సంవత్సరాల పత్రికా రంగంలో నేను జర్నలిస్టులందరితో తిరుగుతున్నప్పటికీ ఈ విధంగా చేయడం, అలాగే అభిమానంతో చేసేది వేరు. పుట్టినరోజుకి ఇస్తే నాకేమిస్తావు అనేవాళ్ళు కాకుండా నేను మా వాడికి చేద్దామని చేయడం అనేది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సారిపల్లి పాలెం హోంమంత్రి స్వగ్రాం వద్ద సామూహిక వరలక్ష్మి వ్రతం పూజలు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు. స్త్రీశక్తి ఉచిత బస్సు పథకం కారణంగా ఆటో కార్మికుల ఇబ్బందులు. కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు, నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోత్ నవీన్ ఆరోపణ.
పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివే. రావులపాలెంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు. తిమ్మరాజుపేట డావిన్సీ స్కూల్ నందు నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందువరకు సెలవు. నమస్కారం.